హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చెల్లి పెళ్ళి అయిపోయిన మరుసటి రోజు మేము రథం చేసిండ్రు. రథం అయిపోయినాక అందరూ అన్నం తినేసి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము 4 నుంచి అత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళ బియ్యం అయిపోయిన తర్వాత మాకు కూడా అక్క చెల్లెలందరూ కలిసి వడిబియ్యాలు పోసేసిండ్రు. ఆడపిల్ల పెళ్ళిళ్ళు వడిబియ్యాలు ఇప్పుడే ఎందుకు పోస్తున్నారు బాబాయ్, ఇప్పుడేమొద్దు కదా, ఇంత హడావిడిగా పెళ్లి చేసేసి చాలా ఖర్చు అయిపోయింది కదా అంటే, ఏం కాదులే, మీకు వడిబియ్యాలు పోస్తే ఏం ఖర్చు కాదు, మాకు ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా అది పోయించుకోండి అమ్మ అంటే ఇంక అందరం కలిసి అక్క చెల్లెలం అందరం కలిసి వడిబియ్యాలు పోయించుకున్న తర్వాత మా అత్తమ్మ వాళ్ళు మంగళవార్తి పాడుతున్నారు తెలంగాణ పాటలో. మేము చిన్నప్పటి నుంచి ఇవే పాటలు విని విని బోరు కొట్టి కొత్తగా పాడండి అంటే, మీ సినిమా వాళ్ళ పాటలు మీరు పాడాలి కానీ మాకేమొస్తే మేము ఇవే పాటలు పాడతా అంటే, ఏవో ఒక పాటలు పాడండి అని మేము లోపలికి వెళ్ళి బట్టలు కట్టుకొని వచ్చే వరకు అత్తమ్మ వాళ్ళు స్టార్ట్ చేసేసిండ్రు. చేసిన తర్వాత వచ్చేసి మేమైతే ఇంకా చాలా ఫుల్గా నవ్వుకున్నాము. అత్తమ్మ వాళ్ళైతే మాకు డబ్బులు ఎక్కువ పెట్టండి, మేము పాటలు పాడుతున్నాం అంటే సరేలే అనుకున్నాము. తర్వాత వచ్చేసి మేము ఇంట్లోకి వెళ్ళిపోయినాక మాకు చెల్లెళ్ళు అందరు కలిసి అక్క బావ పేర్లు చెప్పు, మీ మామయ్య మీ అత్తమ్మ పేర్లు చెప్పండి మమ్మల్ని ఇంట్లోకి పిలుచుకున్న తర్వాత మాది అయిపోయిన తర్వాత మా చెల్లి వాళ్ళని మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళని కూడా అడిగి మేము పేర్లు అడిగి తెలుసుకున్నాము. మాకైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మళ్ళీ పెళ్ళి నెక్స్ట్ సారి మామయ్య పేరు అత్తయ్య పేరు కుర్వమ్మ, మా ఆయన శ్రీనివాసులు, మా ఆయన నేను జయలక్ష్మి. వచ్చా శ్రీనివాస్